రేణు దేశాయ్ గారు ఎంత బాగా మాట్లాడారో చూడండి. ప్రతిదీ కరప్షన్ 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 ఎక్కడ తీసుకెళ్ళిపోతారా డబ్బు మీరు? కొంచెం కొంచెం ఉందా మీకు సెన్స్? ప్రతి డబ్బు డబ్బు డబ్బు. ఎస్, డబ్బు ఇస్ ఇంపార్టెంట్. జిహెచ్ఎంసీ కరప్ట్, పాలిటిషియన్స్ కరప్ట్, బ్యూరోక్రాట్స్ కరప్ట్, ఐఏఎస్ కరప్ట్, ఐపీఎస్ కరప్ట్, సుప్రీం కోర్ట్ కరప్ట్, దిస్ కరప్ట్. No one can deny this fact. We all know as Indians today why are lakhs of Indians leaving our country and going because of corruption. రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరు చెప్పండి, ఈ రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? గాలి రోడ్డు మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా. ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని? టేక్ ఏ బౌ మేడం, నిజంగా చాలా బాగా మాట్లాడారు. నేను ఎంత స్పీచ్ చూసి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఫాలో కొట్టాను. అట్టామట్టి సటకలి మరాఠీ ఆడపిల్ల అన్నందుకు సాక్షాత్తు శివాజీ మహారాజ్ మీలో పూనేరండి. ఒక్క పాయింట్ కాదు, ప్రతి ఎన్ని పాయింట్లు టచ్ చేశారంటే మేడం గారు, రియల్లీ పవర్ఫుల్ స్పీచ్ 2026 తెలుగులోని. దీన్ని మించిన స్పీచ్ నాకు తెలిసి ఈ 2026లో రాదు. అంత బాగా మాట్లాడారు, నిజంగా చాలా బాగా మాట్లాడారు. ఎన్నో టాపిక్స్ మేడం మాట్లాడారు, ఇంటర్నెట్లో ఉంది, మీరు వెళ్ళి చూడండి. ఆడపిల్లలు, మెయిన్ ఆడపిల్లలు చూడండి ఎంత బాగా మాట్లాడారు. అది ఆ ధైర్యం ఉండాలి ఆడపిల్లకి. ఓకే, ఇప్పుడు మేడం గారు చాలా మాట్లాడారు, అందులో కరప్షన్ అని అన్నారు. ఆ కరప్షన్ ఎందుకు అవుతుంది అంటే సింపుల్. ప్రపంచంలో నువ్వు ఏ దేశంలో చూసుకున్నా రెండు పార్టీలే ఉంటాయి, ఏ బి. అయితే ఏ అయితే బి, మధ్యలో ఎప్పుడైనా వస్తే మూడు, అంతే. రెండు పార్టీలకి మధ్య గొడవ ఉంటుంది తప్ప ఇంక మిగతా ఉండదు. కానీ మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే 4500 పార్టీలు ఉన్నాయి. ఈ 4500 పార్టీలకి 4500 సీఎం క్యాండిడేట్స్ ఉన్నారు. ఈ 4500 సీఎంలకి ఎమ్మెల్యేలు 10 లెక్కన వేసుకుంటే 45,000 ఎమ్మెల్యే క్యాండిడేట్స్, నామినీ అయినోళ్ళు, పోటీ చేసిన వాళ్ళు. సో 4500 ఇంకా ఎందుకు, దీనికి కార్యకర్తలు అంతా చూసుకుంటే దగ్గర ఒక 50 లక్షల మంది రాజకీయం మీద బతుకుతున్నారు. సో 50 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రాజకీయం అయినప్పుడు రాజకీయంలో అవినీతి జరగకపోతే అద్భుతాలు జరుగుతాయా చెప్పండి? ప్రపంచంలో ఎక్కడైనా ఇద్దరే నాయకులు ఉంటారు, ఇక్కడ అలా కాదు. ఇంత 50 లక్షల మంది నాయకులు ఏం చేస్తుంటే రాజకీయాల్లో ఉన్నాను, ఏంట్రా జాబ్ అంటే రాజకీయంలో ఉన్నాను. ఇది విని 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 బోర్ కొట్టేసింది. సో ముందు ఈ పార్టీలన్నీ మనం తగ్గించి విలీనం చేసేస్తే రెండు పార్టీలు ఉంటే గొడవలే ఉండవు. సో అవినీతి అనేది కొంచెం తగ్గుతుంది. సో ఓటుకి నోటు ఇవ్వాలి కదా, ప్రతి పార్టీ ఓటు ఫ్రీగా ఎవరు ఓట్లు లేదుగా, ఓట్లు ఇవ్వాలి, జెండాలు ఇవ్వాలి. 4500 ఇంటూ జెండాలంటే ఎంత ఖర్చు, కార్ల ఖర్చు, కార్యకర్తల ఖర్చు, బిర్యానీ పొట్లాలు, మందు, అప్పు, ఇవన్నిటికీ డబ్బు కావాలి. ఆ డబ్బు అంతా ఇందులో నుంచి వస్తుంది. ఇది అవినీతికి మెయిన్ ప్రధానం. ఈ రాజకీయ ఎక్కువ పార్టీలు ఉండడం.